హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ని చాలామందిని నేరుగా కలిసి మ్యాగజైన్స్ ఇవ్వడానికి నిన్న వచ్చాను. మీకు కూడా హైదరాబాద్లో నేరుగా నన్ను కలిసి మ్యాగజైన్ తీసుకోవాలంటే నాకు 7207071231 నెంబర్కి మెసేజ్ చేయండి. 7207071231 హైదరాబాద్ దగ్గరలో ఉన్నవాళ్ళు. నేను కేపీహెచ్పిలో 10 నుంచి ఈరోజు ఉదయం 10 నుంచి 11-11:30 వరకు కేపీహెచ్పి ప్రాంతంలో అందుబాటులో ఉంటాను. సో అక్కడికి నేరుగా వచ్చి నన్ను కలిసి తీసుకోవచ్చు. అంటే మొత్తం అన్ని చోట్ల తిరగలేను కదా, నేను ఒక చోట ఉంటాను కేపీహెచ్పిలో. మన సబ్స్క్రైబర్ వాళ్ళ దగ్గరే, వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. సో మీరు ఎవరైనా అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. 9:30 నుంచి 11 వరకు అక్కడే ఉంటాను. సో అది పక్కన పెడితే మన మ్యాగజైన్ ఎంత సక్సెస్ అయింది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఫస్ట్ నేను 8,800 మనకు ఆర్డర్లు వచ్చాయి. ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఫస్ట్ నేను 10,000 కాపీలు ప్రింట్ వేయించా. ఆ తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఇంకా ఆర్డర్స్ విపరీతంగా పెరిగి అదనంగా మరొక 18,000 ప్రింటింగ్ వేయించాను అనమాట. సో అంతగా మ్యాగజైన్ జనంలోకి వెళ్ళింది. డిజైన్ బాగుంది, కంటెంట్ బాగుంది, పేపర్ క్వాలిటీ బాగుంది అంటున్నారు. సో దీనికి నెక్స్ట్ వెర్షను, అప్డేటెడ్ వెర్షను మన ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్లకు కూడా ఇవ్వడానికి ఆన్లైన్ వెర్షన్ కూడా తీసుకొస్తున్నాము. ఇంకో 1.5 మంత్లో అది కూడా రెడీ అవుద్ది. సరే, అది పక్కన పెడితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న దావోస్లో చెప్పారు. దావోస్లో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు జరుగుతుంది కదా, దీనికి మన రాష్ట్రం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ మంత్రి లోకేష్ గారు, భరత్ గారు ఒక బృందం వెళ్ళారు. అక్కడ పెట్టుబడిదారులను వాళ్ళతో మాట్లాడి మన రాష్ట్రం గురించి చెప్పి, మనం ఇచ్చే రాయితీలు, మన దగ్గర ఉన్న వనరులు, మన దగ్గర ఉన్న అవకాశాలు, మనం ఇచ్చే ప్రోత్సాహకాలు అన్నీ వివరించి పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్ళారు. దీనిలో భాగంగా నిన్న కీలకమైన చర్చలు, సమావేశాలు జరిగాయి. సో సీఎం గారు ఏం చెప్పారంటే, మా దేశంలో మా రాష్ట్రమే నెంబర్ 1గా ఉంది. దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% మా రాష్ట్రానికే వచ్చాయి. మా రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది, అన్ని వనరులు ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ, ఇలా ఏ రంగంలో అయినా సరే పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి అని సీఎం గారు అక్కడ పారిశ్రామికవేత్తలకు చెప్పారు. రాష్ట్రాన్ని పరిశ్రమలకు అనుకూలంగా మలుస్తున్నామని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 1,054 కిలోమీటర్ల సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్పోర్టులు మా రాష్ట్రానికి బలమని ఉద్ఘాటించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా మంగళవారం బ్రేక్ఫాస్ట్ సెషన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ ముందంజలో ఉంటుందని వివరించారు. దావోస్ వచ్చిన ప్రతిసారి పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటాను. మార్పులకు అనుగుణంగా కొత్త పాలసీలు రూపొందిస్తాం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు, అందులోనూ తెలుగు ప్రజలు ముందుంటారు అని చెప్పారు. దావోస్కి వెళ్ళి బిత్తర చూపులు చూడలా, దొంగ చూపులు చూడలా. దావోస్కి వెళ్ళి అక్కడ అవకాశాలను వివరించి, ప్రోత్సాహకాలను వివరించి, మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్కు రావాలి, ఆంధ్రప్రదేశ్కి రాకపోతే మీరే మిస్ అయిపోతారు అనుకునే విధంగా మన ప్రోడక్ట్ని, ఆంధ్రప్రదేశ్ అనే మన ప్రోడక్ట్ని అంతర్జాతీయ వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మార్కెటింగ్ చేస్తున్నారన్నమాట. సో ఏపీ బ్రాండ్ని మార్కెటింగ్ చేసి పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే తప్ప అక్కడ మీటింగ్లో బిత్తర చూపులు ఏమీ లేవు. అలాగే హరిత ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. పునరుత్పాదక శక్తి, అనుబంధాల రంగంలో 2.7 లక్షల ఉద్యోగాల కల్పన. ఏపీలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాం. సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్. హరిత ఇంధన రంగంలో 2029 నాటికి 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీ ఇప్పటికే 5.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, దీంతో పునరుత్పాదక శక్తి, అనుబంధ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాలు రానున్నాయని ఆయన వెల్లడించారు. ఇవి కాకుండా అదనంగా రావచ్చు, మేము చాలా అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే దావోస్లో ఆర్ఎంజీ అనే గ్రూప్తో 1,00,000 కోట్లు ఆర్ఎంజెడ్
అనే గ్రూప్తో 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి చర్చలు జరిగాయండి. నిన్న లోకేష్ గారి సమక్షంలో ప్రకటన జరిగింది. విశాఖపట్నంలోని కాపులపాడులో 10 మిలియన్ చదరపు అడుగుల్లో జీసీసీ పార్క్ ఒకటి కడతారంట. అందులో ఐటీ పార్క్ ఉంటుంది, జీసీసీ పార్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఆర్ఎంజెడ్ చైర్మన్ ప్రకటించారంట. అది ఆంధ్రప్రభలో రాశారు, బాగా రాశారు. 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. మంత్రి లోకేష్ చొరవ. ఏపీకి ఆర్ఎంజెడ్ కాపులపాడు ఫేజ్ 1 ఐటీ పార్క్ అభివృద్ధికి సై 1 గిగావాట్ హై పవర్ స్కేల్ డేటా సెంటర్కు సంసిద్ధం. ఐటీ, లాజిస్టిక్స్, డేటా రంగాల్లో ఉద్యోగ ఉపాధి కల్పన. ఆ సంస్థ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేష్ చర్చలు ఫలప్రదం అని ఇద్దరు ఉమ్మడిగా ప్రకటించారనమాట. 1,00,000 కోట్ల పెట్టుబడులని ఆంధ్రప్రదేశ్కు. సో అది చూడొచ్చు. సో సీఎం గారు దావోస్ పర్యటనకు సంబంధించి అవే అంశాలు ఇంకా లోపల పేజీల్లో ఉన్నాయి, కానీ మనం అవుట్లైన్స్ చెప్పుకోవాలంటే ఇవే. ఇక డొనాల్డ్ ట్రంప్ పాపం ఆయనకు అంటే వయసు పైబడిన తర్వాత రకరకాల చేదస్తాలు, చత్వారాలు ఉంటాయి కదా. సో ఆయన్ను అమెరికా ప్రజలు ఎలా భరిస్తున్నారో తెలియదు, కానీ ప్రపంచం మాత్రం ఆయన్ని భరించాల్సిందే. ఇప్పటికే సంవత్సరం దాటిందే ఆయన అధ్యక్షుడయ్యి, ఇంకో 3 ఏళ్ళు భరించాల్సిందే. సో ట్రంప్ కల్లోలం. ఐరోపాపై విరుచుకుపోయిన అమెరికా అధ్యక్షుడు. నేతల ప్రైవేట్ సందేశాలను బయటపెట్టిన డొనాల్డ్. ఫ్రాన్స్పై 200% సుంకాల హెచ్చరిక. G7 భేటీకి మెక్రాన్ పిలుపు. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. మన దేశంలో రూ. 9.86 లక్షల కోట్ల సంపద ఆవిరి. ట్రంప్కి కోపం వచ్చిన ప్రతిసారి సుంకాలు పెంచేస్తా అంటే అందరూ కలిపి అమెరికా మీద సుంకాలు పెంచేస్తే ఈయన ఏమైపోతాడు? ఇప్పుడు ప్రతి మనిషి పక్క మనిషి మీద ఆధారపడే ఉంటాడు. ప్రతి కులము పక్క కులం మీద ఆధారపడే ఉంటుంది. అలాగే ప్రతి దేశము పక్క దేశం మీద, వేరే దేశం మీద ఆధారపడి ఉంటారు. అన్ని దేశాల్లో అన్నీ దొరకవు. కాబట్టి ట్రంప్ అనేవాడు కూడా కాస్త వయసు పైబడి అహంకారం ఎక్కువైపోయి అలా మాట్లాడుతున్నాడే తప్ప, ఆయన సుంకాలు పెంచితే మనవాళ్ళు కూడా సుంకాలు పెంచుతారు. ఇప్పుడు సైలెంట్గా మనవాళ్ళు కూడా సుంకాలు పెంచుతున్నారంట. సో అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపాలో కల్లోలం సృష్టిస్తున్నారు. గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడుతున్నారు. ఐరోపా నేతల ప్రైవేట్ సంభాషణలను బయటపెడుతున్నారు. ఫ్రాన్స్పై ఏకంగా 200% సుంకాలను విధిస్తామని బెదిరించారు. చాగోస్ను మారిషస్కు అప్పగించాలని బ్రిటన్ గత ఏడాది తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. వీటిపై ఐరోపా దేశాలు ధీటుగానే స్పందిస్తున్నాయి. ప్రతి సుంకాలను ప్రకటిస్తామని హెచ్చరించాయి. EU, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని తేల్చి చెప్పాయి. G7 భేటీకి సిద్ధమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఐరోపా, అమెరికా దౌత్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. మన దేశంలో BSE, NSE నేల చూపులు చూశాయి. దాదాపు 9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. సో ప్రపంచంలో 2 అగ్రగామి దేశాల మధ్య ఇలా ఉంటే ఇలాగే ఉంటుంది. సో అది చూడొచ్చు. తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో కీలకమైన చర్చ జరిగింది. అదేంటంటే సునీత గారు ఒక పిటిషన్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద కూడా విచారణ జరపాలి అని. ఆ పిటిషన్ మీద విచారణ సందర్భంగా అసలు తదుపరి దర్యాప్తు అవసరమా కాదా సిబిఐ స్పష్టంగా చెప్పట్లేదు, మీరు అస్పష్టంగా మాట్లాడుతున్నారు అని చెప్పి సిబిఐని ఒక రకంగా సుప్రీంకోర్టు మందలించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా అక్కర్లేదా అన్నది సిబిఐ స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సిబిఐ ఎప్పుడు అస్పష్టంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా స్పష్టంగా ఏం కావాలో చెబితే దాని ప్రకారం తాము ముందుకెళ్తామని స్పష్టం చేసింది. ఏ విషయం 2 వారాల్లో చెప్పాలని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. తన తండ్రి వివేకానంద రెడ్డి గారి కేసులో విస్తృత కుట్రకోణం వెలికి తీసే వరకు దర్యాప్తు జరిపేలా సిబిఐని ఆదేశించాలని కోరిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కేవలం కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి అనే ఇద్దరి పాత్రపైనే దర్యాప్తునకు అనుమతిస్తూ డిసెంబర్ 10న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సునీత నర్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తుపై విచారణ సందర్భంగా ధర్మాసనం సిబిఐకి ఈ ఆదేశాలు ఇచ్చింది. అంటే ఏం లేదు, అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ పాత్రే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అవినాష్ రెడ్డి గారి పాత్ర. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తెలిసింది, ఆ కాల్ రికార్డ్స్ ఏంటి, ఆ పొద్దున్నే అరగంట ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తెలిసింది, ఆయన ఎందుకు సిబిఐ విచారణ కావాలన్నారు, ఆ తర్వాత ఎందుకు వద్దన్నారు, ఇదంతా కూడా తేలాలి. సిబిఐ విచారణ అసలు అక్కడ వరకు వెళ్ళట్లేదు, కీలకమైన వ్యక్తులను వదిలేస్తుంది సిబిఐ విచారణలో అనేది సునీత గారి వాదన అనమాట. సో దీనిలో
నిన్న సుప్రీంకోర్టులో జరిగిన సంఘటనలు అయితే ఇవి. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలా రాశారు. సాక్షిలోనేమో సునీత రెడ్డి ఇలాగైతే సునీత పిటిషన్పై సుప్రీం సీరియస్, ఇలాగైతే మరో 10 ఏళ్లకే వివేక కేసులో మేము మినీ ట్రయల్ నిర్వహించలేం, ప్రతి చిన్న అంశానికి దర్యాప్తు కోరతారా, భూతద్దంలో చూపిస్తూ మళ్ళీ దర్యాప్తు కోరుతూ పోతే హైకోర్టుకు పంపాల్సి వస్తుంది, నిందితులకు హక్కులు ఉంటాయి కదా, గోడ మీద పిల్లి వాటంలో సిబిఐ తీరు, పిటిషనర్ కోరినట్టు కాదు, మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి, అంతేగాని కోర్టు భుజంపై తుపాకీ పెట్టి కాల్చొద్దు, విచారణ అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి, స్పష్టమైన వైఖరితో రండి అని సిబిఐకి సుప్రీంకోర్టు చెప్పింది. అంతే తప్ప ఇక్కడ సునీత గారిని సుప్రీంకోర్టు ఏం అనలేదు. కానీ వీళ్ళు అలా రాశారు. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు రాస్తారు, ఎందుకంటే వాళ్ళ సొంత పేపర్ కాబట్టి. మీకు సొంత పేపర్ ఉంటే మీరు అలాగే రాస్తారు కదా, అలాగే వాళ్ళ సొంత పేపర్ కాబట్టి వాళ్ళు అలా రాశారు. ఇక 24న విశాఖ ఉత్సవ ప్రారంభం. 20 ప్రధాన నగరాల్లో ప్రధాన కేంద్రాల్లో నిర్వహణ, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రుల బృందం. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెప్పేలా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రుల బృందం తెలిపింది. ఏంటి వీళ్ళు ఆ మధ్య విజయవాడలో ఒక ఉత్సవం నిర్వహించారు, విజయవాడ ఉత్సవం. ఆ తర్వాత అమరావతి ఆవకాయన ఒక ఉత్సవం చేశారు. ఇప్పుడు విశాఖ ఉత్సవాన్ని ఒకటి చేస్తున్నారంట. ఇక నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నిన్న బాధ్యతలు స్వీకరించారండి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ గారు అండ్ అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా అండ్ బిఎల్ సంతోష్ సహా ప్రముఖులందరూ హాజరయ్యారు. నితిన్ నబీన్ నాకు బాస్, పార్టీలో నేను కార్యకర్తను, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం, వాటమిని సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్కు లేదు, నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణలో ప్రధాని మోదీ పార్టీకి సంబంధించిన విషయాల్లో తాను కార్యకర్తను మాత్రమేనని, తనకు బాస్ నితిన్ నబీన్ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కార్యకర్తగా పార్టీలో నా పనితీరు నివేదికను కొత్త అధ్యక్షుడికి ఇస్తున్నా, నా సిఆర్ పనితీరు రహస్య నివేదికను, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ను ఇప్పుడు ఆయన రాస్తారు, ఆయన మార్గదర్శకం కోసం నిరీక్షిస్తున్నా, భాజపాతో పాటు ఎన్డీఏ పక్షాలన్నింటి సమన్వయ బాధ్యత ఆయనదే అని చెప్పారు. భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన 45 ఏళ్ల నితిన్ నబీన్ మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారన్నమాట. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు ఆ కామెంట్స్ చేశారు. ఇక శ్రీశైలం మరమ్మతులపై కదలిక, సాంకేతిక నిపుణుల గ్రూప్ ఏర్పాటు, ఎన్డిఎస్ఏ సిఫార్సుల అమల్లో సిడబ్ల్యూసి నిర్ణయం. సో ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఆ డ్యామ్ దిగువన ఒక ఆప్రాన్ ఒకటి దెబ్బతిని అలాగే భారీగా ఒక గుంతగా మారిందనమాట, ప్లంజ్ పూల్. సో దాన్ని మరమ్మతులు చేయడానికి నిపుణుల బృందం సూచనలు చేసింది. సో దానికి ప్రభుత్వాలు కూడా రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇక ఉగాది నుంచి పచ్చదనం ప్రాజెక్టు, అన్ని శాఖలు కార్యాచరణ సిద్ధం చేయాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రాన్ని 50% పచ్చదనం గ్రీన్ కవర్తో నింపే ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధితో భాగస్వాములు కావాలి. ఉగాదిలోపు అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఉగాది నుంచి కార్యాచరణ ప్రారంభించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సెక్రటేరియట్లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమై గ్రీన్ కవర్ ప్రాజెక్టు విషయంలో చర్చించారు. పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు నాటేందుకు, తీర ప్రాంతాల్లో పెనుగాళ్ళు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలి. స్వదేశీ మొక్కలను ఈ ప్రాజెక్టులో నాటేలా చూడాలి అని గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ అన్నమాట. సో పరిశ్రమల కాలుష్యం అలాగే తీర ప్రాంతంలో కాలుష్యం తగ్గించడానికి ఇది ఒక కొత్త ప్రయత్నం అనుకోవచ్చు. సో దావోస్ అంశాలు 3వ పేజీలో మొత్తం డీటెయిల్డ్గా రాశారు. కాకాని రామిరెడ్డిలపై కల్తీ మద్యం కేసు విచారణకు ఎన్నాళ్ళు, వీరు పంచిన చీప్ లిక్కర్ తాగి కొందరు మృతి, పలువురికి అస్వస్థత. తీవ్ర అభియోగాలపై 2014లో కేసు, 2017లో ఛార్జ్షీట్. దస్త్రాల గల్లంతే విచారణలో లోపించిన పురోగతి. ప్రజాప్రతినిధులపై కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలకు తూట్లు. నిజమేగా. ఎన్నికల వేళ ఓటర్లకు కల్తీ మద్యం పంచిన కేసులో వైకాపా నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలపై పుష్కర కాలంగా విచారణ ముందుకు సాగడం లేదు. నిజమే, ఎన్నికల టైంలో కల్తీ మద్యం పంచారు ఇల్లు, అది తాగడం వల్ల కొంతమంది చనిపోయారనమాట. వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. సిఐడి దర్యాప్తు కూడా చేసింది, అభియోగ పత్రాలు వేసింది. కానీ వీళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు. ఆ కేసు విచారణ ముందుకు వెళ్ళట్లేదు.
కర్ణాటక ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సస్పెండ్ చేశారు. ఇక గోల్డెన్ అవర్లో స్పందన, సైబర్ నేరగాళ్లకు చెక్. తిరుగు ప్రయాణాలు. గోల్డెన్ అవర్ అంటే మీకు మీ అకౌంట్ అంటే మీ మోసపోయిన గంటలోపు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ అరెస్ట్ అన్నారు, మీ అకౌంట్లో లేదా మీకు ఒక ఏపీకే ఫైల్ వచ్చింది, లేదా మీరు ఒక అన్నోన్ గ్రూప్లోకి వెళ్ళడం వల్ల మీ అకౌంట్లో కొంత అమౌంట్ మిస్ అయింది, సైబర్ క్రైమ్లో సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో మీరు చిక్కుకున్నారనుకోండి. ఒక 1 అవర్ లోపు మీరు కోలుకుంటే ఇమీడియట్గా మీరు పోలీసులను ఆశ్రయిస్తే ఒక గంటలోపు వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్తుందో కనిపెట్టి దాన్ని ఫ్రీజ్ చేస్తారు, దాన్ని గాలిలో ఆపుతారు. అలా ఆపడం వల్ల మీరు ఆ డబ్బులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అందించగలిగితే అది తప్పు అని తేల్చుకొని మళ్ళీ మీ అకౌంట్లోకి మీ డబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. అదే గోల్డెన్ అవర్. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేది అదే. సో అలా బెంగళూరు పోలీసులు 2.16 కోట్లను జప్తు చేశారు ఆ గోల్డెన్ అవర్లో ఫిర్యాదులు రావడం ద్వారా. ఫుడ్ డెలివరీ బాయ్పై కత్తితో దాడి చేసి రీల్స్, ముగ్గురు నిందితుల అరెస్ట్. జాతీయ గీతాన్ని నన్ను అవమానించారు, ప్రసంగించకుండానే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయిన తమిళనాడు గవర్నర్ రవి 13 అభ్యంతరాలను పేర్కొంటూ లోక్ భవన్ నుంచి ప్రకటన. ఆ రాష్ట్ర చరిత్రలో వరుసగా ఇది 4వసారి. ఇది ఊహించిందే, ఇది కామన్. గవర్నర్ ఏమో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, అక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకం. జోగి సోదరులకు షరతులతో కూడిన బెయిల్. తీర్పు వెలువరించిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు. మొలకల చెరువు కేసులో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదల. డెలివరీ బాయ్గా మారి కష్టాలు తెచ్చుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఓవర్ యాక్షన్. శ్రీనివాసుడి సన్నిధే పరిణయ వేదిక. తిరుమలలో 10 ఏళ్లలో ఒక్కటైన 26,777 జంటలు. వివాహానంతరం స్వామివారి దర్శనం, రిజిస్ట్రేషను. గ్యాప్ 2 ప్రధాన డ్యాం ఆకృతులపై విదేశీ నిపుణుల చర్చలు. గ్రామాల్లో దత్తత గ్రామంలో సిఎస్ విజయానంద్ పర్యటన. మీపైన నిఘా ఉంచారు తెలుసా? ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు. దాదాపు 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ. వేధిస్తున్నాడని భర్త మెడకు చున్నీ బిగించి హత్య. అమ్మో. మంచం కోడి తగిలి చనిపోయాడని నమ్మించే యత్నం. శవ పరీక్షల నివేదికలో వెలుగు చూసిన భార్య నిర్వాకం. వామ్మో, ఈమె ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కి అడ్డం వస్తున్నాడని చెప్పి భర్తను వేసేసింది. నేటి ఇల్లాలు ఆపదలో ఉన్నారంటూ ఫోన్లు చేసి దోచుకుంటారు. ఇదో నయా మోసం. రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిపాదనపై వైకాపా దుష్ప్రచారం. కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తుందని ప్రభుత్వం ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం. అసలు ఎన్టీఆర్ విగ్రహానికి 750 కోట్లు తీసుకుంటున్నారంట, ఖర్చు పెడుతున్నారంట. ఇప్పటికే ఫైనాన్షియల్గా అంతంత కదా, ఎందుకు 750 కోట్లు అని రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫండ్స్ తీసుకోండి, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి, కొంతమంది దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొని కొట్టుకోండి, కట్టండి, బాగుంటుందిగా. ఫండింగ్ ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారుగా. ఎన్ఆర్ఐలు చాలామంది ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా ఎన్టీఆర్ గారికి ఉన్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ ఇస్తారు కదా. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఫండింగ్ విరాళాలు తీసుకున్నారు కదా, అలాగే ఎన్టీఆర్ గారి విగ్రహానికి కూడా విరాళాలు తీసుకోండి. అలా కాకుండా 750 కోట్లు ప్రభుత్వ ధనం ఖర్చు చేస్తామంటే వస్తాయి, వివాదాలు వస్తాయి, విమర్శలు వస్తాయి. సరే, ఇవన్నీ ఈనాళ్ళ అంశాలండి. సాక్షి ఒకసారి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే విశాఖ రైల్వే జోన్ వస్తుంది కదా. ఈ రైల్వే జోన్లో అత్యంత కీలకమైన కొత్త వలస కిరండూల్ లైన్, కేకే లైన్ అంటారు, అది లేకుండానే విశాఖ రైల్వే జోన్ వస్తుంది. ఆ జోన్కే, ఆ లైన్కే ఎక్కువ ఆదాయం వస్తుంది. సో ఈ విషయంలో ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనాలు పట్టట్లేదు అని ఒక అంశాన్ని రాసుకొచ్చారు. కేకే లైన్ పాయే, రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు ప్రభుత్వం. కీలకమైన కేకే లైన్ లేకుండా కీలకమైన కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్ ఒడిశా ప్రయోజనాలకే పట్టం కట్టిన కేంద్రం. విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు. అరకుతో పాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్ను కోల్పోయిన విశాఖ జోన్. ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్ల విజ్ఞప్తిని పెడజెవిన పెట్టిన కేంద్రం.
కూటమి ప్రజాప్రతినిధులే కేంద్ర మంత్రులుగా ఉన్న రాష్ట్రానికి అన్యాయం అని ఈ కేక లైన్ పోయింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేతకంతనం అనేటట్టు ఒక వార్త రాసుకొచ్చారు. తర్వాత రాహుల్తో బాబు రాజకీయం అని ఒక పనికిమాలిన వార్త ఒకటి రాశారు. టీడీపీని తీసిన బీఆర్ఎస్ దిమ్మలు కోల్చాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్తో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందంటున్న రాజకీయ వర్గాలు. ఏ రాజకీయ వర్గాలు? కొమ్మినేని శ్రీనివాస్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, ఈశ్వర్ గారు, తెలకపల్లి రవి గారు, సాయి గారు, ఆ రాజకీయ వర్గాలండి. ఆ విశ్లేషకులు, ఆ నిపుణులు ఆ రాజకీయ వర్గాలైనా. ఇక్కడ బాబుతో రాహుల్ రాజకీయం అనే కంటే రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ఆయన మాటలు మాట్లాడారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి టీడీపీ అంటే అభిమానం, ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి బయటకు వెళ్ళారు కాబట్టి. తన పార్టీని లేకుండా చేసింది కాబట్టి బీఆర్ఎస్ తన పార్టీ ఎమ్మెల్యేలను వేధించి బీఆర్ఎస్ పార్టీలో అక్రమంగా చేర్చుకున్నారు కాబట్టి, నాయకత్వం లేకుండా చేశారు కాబట్టి, టీడీపీలో తెలంగాణకు బలమైన నాయకత్వం లేకుండా చేసి వేధించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆ కోపంతో ఆయన బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని, బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కోల్చాలని అన్నారు. అంతే తప్ప రాహుల్తో బాబు రాజకీయం కాదు ఇది. చిన్నపిల్లాడు, కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడూ చెప్తాడు రేవంత్ రెడ్డి గారికి టీడీపీ మీద ఉన్న అభిమానంతో అలా మాట్లాడారు అని చెప్తారే తప్ప రాహుల్ గాంధీతో బాబు రాజకీయం అని ఎవరూ చెప్పరు. పనికిమాల వార్తలు, పనికిమాల పేపర్, ఏమంటాం ఇంతకు మించిలా. కానీ సో ఇది సునీత పిటిషన్, ఇది చెప్పుకున్నాము. పార్టీ వ్యవహారాల్లో నబీన్ అబ్బాస్ నా పనితీరుపై నిర్ణీత ఆయనే ప్రధాని మోదీ, ఇందాక చెప్పుకున్నదే. రెండో పేజీకి వెళ్దాం. ఎంతైనా ఒక దినపత్రిక కదా, భరించాలి. ఎంత పనికిమాలిన పత్రిక అయినా దినపత్రిక కదా, భరించాలి. వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించిన వైఎస్ జగన్. రాహుల్తో బాబు రాజకీయం, పాత ఫోటోలన్నీ వేసి రాహుల్తో బాబు రాజకీయం వేశారు. అవి ఎప్పుడు 2019 నాటి ఫోటోలు అవి. వచ్చిన పదోన్నతి వదులుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు వదులుకునేందుకు 51 మంది విముక్త. నేటి నుంచి బ్రిజేష్ క్రిమినల్ ట్రైబ్యునల్ విచారణ. సునీత పిటిషన్ రెండో పేజీలో కూడా ఫస్ట్ పేజీవే కంటిన్యూ చేసినట్టున్నారే. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్లు. చంద్రబాబు తదితరులపై కేసుల్లో డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరణ. ఆ ఉత్తర్వులను సవాల్ చేసిన పిటిషనర్. గుండెపోటుతో కొయ్యూరు తహసీల్దార్ మృతి. జోగి రమేష్ సోదరులకు బెయిలు, కానీ బయటకు రారు. డ్వాక్రా మహిళలకు బాబు టోకరా. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి. సరే, ఇది పక్కన పెడదాం. సాక్షి. ఆంధ్రజ్యోతికి వెళ్తే నిన్న సాక్షిలో ఆంధ్రజ్యోతికి భూమి ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు కదా. ఇదిగోండి, దాన్ని ఇక్కడ చీచి సాక్షి యాక్షి ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ బురద కథనం. చంద్రబాబు అప్పనంగా ఇచ్చేశారంటూ అసత్యాలు. సో వీళ్ళు చెప్పిన వెర్షన్ ఏంటంటే, సరే అండి, ఆదేశాలు, ఉత్తర్వులు, తీర్పులకు ముసిగేసి రాతలు. 1986లో ఎన్టీఆర్ హయాంలో భూమి ఇచ్చారు. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఎకనున్నర కేటాయించారు. అందులో 74 సెంట్లు హైవే బఫర్ జోన్ కోసం వెనక్కి తీసుకున్నారు. ప్రత్యామ్నాయ స్థలం కోసం సుదీర్ఘ ఉత్తర ప్రత్యుత్తరాలు. ఆ తర్వాత 2017లో అదే స్థలానికి ఆనుకొని అంతే భూ కేటాయింపు. దీనికోసం 50 లక్షలు చెల్లించిన ఆంధ్రజ్యోతి 2019లో జగన్ వచ్చి రాగానే భూ కేటాయింపు రద్దు, చట్ట ప్రకారమే వెళ్ళాలన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు. సో ఆ 2020లో వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులు రద్దు చేయడంతో 2024 నవంబర్లో ఆ రద్దు చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి మళ్ళీ భూములు ఇచ్చింది. సో దీని వెనక ఇంత జరిగింది. ఇదేమీ అప్పనంగా ఇచ్చేయలేదు. 1986లోనే మాకు ఇచ్చారు. నిజమే, అప్పట్లో ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి అక్కడక్కడ హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ కొన్ని చోట్ల స్థలాలు ఇచ్చారు. చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. సో ఇది వాళ్ళ వెర్షన్ వాళ్ళు రాశారు. తర్వాత 91,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. ముందుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ RMZ
విశాఖ రాయలసీమలో డిజిటల్ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు, దావోస్లో ఏపీ సర్కారు ఆర్ఎంజెడ్ ప్రకటన, సదస్సులో సీఎం చంద్రబాబు కీలక భేటీలు, ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణతో సమావేశం అని మొత్తం ఇక్కడ రాసుకొచ్చారు. కళ్యాణ్ దుర్గంలో స్కై ఫ్యాక్టరీ, ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం అంట కళ్యాణ్ దుర్గంలో. 1300 కోట్ల పెట్టుబడితో 500 ఎకరాల్లో సరళ ఏవియేషన్ సంస్థ సన్నాహాలు. సో ఇవన్నీ ప్రతిపాదనలు, సన్నాహాలు, ప్లానింగ్స్ రాసుకొచ్చారు. క్వాంటమ్ మేము నేర్చుకుంటాం. ఎన్పిటిఈఎల్ ఆధ్వర్యంలో క్వాంటమ్ కోర్సు ప్రారంభం, అన్ని కోర్సుల విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది నమోదు. క్వాంటమ్ టెక్నాలజీ నైపుణ్యం మీద ప్రభుత్వం ట్రైనింగ్ ఇస్తోంది. కోర్సు పూర్తి చేసిన వారికి ఇంటర్న్షిప్తో పాటు ఒక క్రెడిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దీనిలో 60,000 మంది రిజిస్టర్ చేసుకున్నారంట. అలాగే సుప్రీంకోర్టు వివేకా కేసులో ఉన్నది ఒకటి చూడొచ్చు. అలాగే భూముల మార్కెట్ విలువల పెంపు పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి అమల్లోకి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది 5వ సారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో 5 సార్లు భూముల విలువలు పెంచారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి, రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం పెంచడానికి. ఉగాది నుంచి గ్రీన్ కవర్ ఇందాక చెప్పుకున్నదే. అండ్ డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాల మీద ఇది చెప్పుకున్నదే. ఊరుకో రేటు, పంపిణీ నష్టాల నివారణ పనుల్లో కక్కుర్తి, లైనిక్స్ కండక్టర్ల నష్టాల తగ్గింపునకు ట్రాన్స్కో నిర్ణయం, 200 కిలోమీటర్ల మేర కండక్టర్ల మార్పిడికి టెండరు, కిలోమీటర్కు 2.43 లక్షలుగా ధర నిర్ణయం, నెల్లూరులో అదే ధర ఖరారు, విశాఖలో 15,000 పెంపు. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రేట్ ఇచ్చారని ఈ ట్రాన్స్కో డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాన్ని ఆంధ్రజ్యోతిలో రాశారండి. అదొకటి చూడొచ్చు. అలాగే కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టొచ్చు, సిబిఐ ముందస్తు అనుమతి అక్కర్లేదు. సో కేంద్రానికి సంబంధించిన కొన్ని శాఖలు ఉంటాయి కదా, రైల్వే శాఖ అండ్ వాణిజ్య పనులు అండ్ జిఎస్టీకి సంబంధించి ఇలా కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళ మీద రాష్ట్ర పోలీసులు కేసు పెట్టొచ్చంట. సిబిఐ ముందస్తు అనుమతి అక్కర్లేదని సుప్రీంకోర్టు నిన్న కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక 2వ పేజీకి వెళ్తే, డియోగో గార్సియాపై ట్రంప్ కన్ను, కీలక దీవిని మారిషస్కు తీసుకొచ్చాక యూకే నిర్ణయం మూర్ఖత్వం అంటూ పోస్టు. తిరిగిచ్చే లండన్లో చైనా సూపర్ ఎంబసీ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం. ఏమిటా హావభావాలు? మేనకా గాంధీపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం, వీధి కుక్కలపై సమస్యలపై విచారణ. యుఎస్కు భారతీయ విద్యార్థులను 75% పడిపోయిన చేరికలు, వీసా తిరస్కరణలు, స్లాట్ల కొరత, తీవ్ర ఆంక్షలే కారణం. స్టాలిన్ విజయన్ ప్రభుత్వాలతో గవర్నర్ల లడాయి, తమిళనాడులో అసెంబ్లీలో ప్రసంగమే చదవకుండా వెళ్ళిపోయిన గవర్నర్. కేంద్ర ఉద్యోగిపై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయొచ్చు, సుప్రీంకోర్టు తీర్పు. తర్వాత దంపతుల పోట్లాటకు కోర్టులు వేదిక కారదు, విడాకులు మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్య. కలహించుకునే దంపతులు ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకోవడానికి కోర్టులను వేదికలుగా మార్చుకోవడం తగదని, వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయడమో సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పేదల సంక్షేమాన్ని మోదీ నీరుగారుస్తున్నారు, రాహుల్ గాంధీ విమర్శ. కోర్టు ధిక్కారమే, మేనకా గాంధీపై సుప్రీంకోర్టు గరంగరం. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల అంశంలో తాను ఇచ్చిన తీర్పును మేనకా గాంధీ తప్పుపట్టడాన్ని కోర్టు ధిక్కరణగా అభివర్ణించింది. అలాగే రేణు దేశాయ్ గారు కూడా నిన్నగాక మొన్న ఈ వీధి కుక్కల అంశంలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ సుప్రీంకోర్టు జడ్జి గారిని ఉద్దేశిస్తూ, ఆ జడ్జి గారితో ఏదో ఒక కుక్క వలన సమస్య ఉందేమో, అందుకే ఆ తీర్పు ఇచ్చారు అని ఆమె చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అవి కూడా ప్రస్తుతం కాంట్రవర్సీ అవుతున్నాయి. టోల్ బకాయిలుంటే ఎన్ఓసి రాదు, రెన్యువల్, ఎఫ్సి జారీ కూడా నిలిపివేత. ఏదైనా టోల్గేట్ నుంచి వాహనం వెళ్ళినప్పటికీ దాని నుంచి రావాల్సిన సుంకం రాకపోతే ఆ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు వివిధ రకాల సేవలను నిలిపివేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సర్ విచారణకు హాజరైన క్రికెటర్ మహమ్మద్ షమి, ఓటర్ నమోదు పత్రంలో వివరాల్లో వ్యత్యాసం కారణంగా ఎన్నికల సంఘం నుంచి నోటీసులు అందుకున్న క్రికెటర్ మహమ్మద్ షమి మంగళవారం అధికారుల ఎదుట హాజరయ్యారంట విచారణకు.
సరే, ఎనీవే ఇవ్వండి పత్రికలో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హైదరాబాద్, కూకట్పల్లి, మియాపూర్ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, నేను కేపీహెచ్బిలో 9:30 నుంచి అందుబాటులో ఉంటాను. మీరు ఎవరైనా రావాలంటే వచ్చి మ్యాగజైన్ నేరుగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.